హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ వీడియోలో మీకు మనకు రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ 8వ షెడ్యూలు అదేవిధంగా 10వ షెడ్యూల్ని ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. చాలా ఇంపార్టెంటు. గతంలో 8వ షెడ్యూల్ మీద అదేవిధంగా 10వ షెడ్యూల్ మీద ప్రశ్నలు రావడం జరిగింది అనేక పోటీ పరీక్షలలో. చాలా ఇంపార్టెంటు. 8వ షెడ్యూల్ రాజ్యాంగంచే గుర్తించబడిన భాషల గురించి తెలియజేస్తుంది. 8వ షెడ్యూల్ మన రాజ్యాంగంచే గుర్తించబడిన భాషల గురించి తెలియజేస్తుంది. మన స్టైల్లో కోడ్ వచ్చేసి 8లో యాస భాషలు. ప్రాథమిక రాజ్యాంగంలో గుర్తించబడిన భాషలు 14. అంటే 1950 జనవరి 26 నాటికి రాజ్యాంగం అమలుపరిచే నాటికి మన దేశంలో గుర్తించబడిన భాషలు 14. అవేంటి? దేశంలోని ప్రధాన భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, అటువంటి హిందీ, అటువంటి భాషలన్నీ కూడా దాదాపు 14 ఉన్నాయి. తర్వాత కాలంలో మరికొన్ని భాషలకి గుర్తించడం జరిగింది. దాదాపుగా 8 భాషలు, మొత్తం ఇప్పుడు 22 భాషలు కలవు. 21వ సవరణ ద్వారా చాలా ఇంపార్టెంట్. 21వ సవరణ ద్వారా సింధీ భాషను గుర్తించారు. గతంలో జరిగిన డిఏఓ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. రద్దయిన డిఏఓ ఎగ్జామ్లో 21వ ప్రశ్న ద్వారా అంటే సవరణ ద్వారా 21వ సవరణ ద్వారా 1967లో సింధీ భాషను గుర్తించారు. సింధీ 67 ఇలానే గుర్తుంచుకోండి. 21వ సవరణ ద్వారా చూడండి, నోట్ అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశాను. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అధికార గుర్తింపు లేకపోయినా రాజ్యాంగం గుర్తించిన భాష సింధీ. అంటే ఈ సింధీ భాషకు మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అధికార గుర్తింపు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, ఉమ్మడి రాష్ట్రాలు, అదే కన్నడ ఉంటే కర్ణాటక, మరాఠీ మహారాష్ట్ర, తమిళం తమిళనాడు, అట్లా గుర్తింపు ఉంటుంది. కానీ సింధీ భాషకు మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా గుర్తింపు లేదు. కానీ దీనిని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్లోని ప్రజలు మాట్లాడతారు. అందుకే మన రాజ్యాంగం ఈ భాషను గుర్తించింది. సింధీ భాష ప్రధానంగా పాకిస్తాన్ దేశంలో ఉంటుంది. పాక్లో ఎక్కువగా సింధు రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడతారు. కానీ మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికార గుర్తింపు లేకపోయినా కానీ మన రాజ్యాంగం ఈ భాషను గుర్తించడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 71వ సవరణ ద్వారా 1992లో కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక భాషను, ఇక్కడ 3 భాషలను గుర్తించడం జరిగింది. మరి చాలా ఇంపార్టెంటు. భాషలు గుర్తించడం జరిగింది. వాటిని ఈజీగా గుర్తించవచ్చు. ఈ కోమని అనే కోడ్ ద్వారా ఈజీగా గుర్తించుతాం. కానీ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు? అడిగితే సవరణలు అడుగుతున్నారు, లేకపోతే ఈ భాషను ఏ రాష్ట్రాలలో మాట్లాడతారని అడగటం కూడా జరుగుతుంది. మరి కొంకణి భాష గోవాలో మాట్లాడతారు. మహారాష్ట్ర తీరం మొత్తాన్ని కూడా కొంకణి తీరం అంటాం. మరి కొంకణి గోవా మహారాష్ట్రకు అనుసంధానంగా ఉంటుంది. కానీ కొంకణి భాషను గోవా రాష్ట్రంలో మాట్లాడతారు. మణిపూరు. నేపాలీ భాషను వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా, ఎందుకని వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా నేపాల్కు సరిహద్దు జిల్లాగా ఉంటుంది. కావున అక్కడి సరిహద్దు జిల్లా ప్రాంతం కావున అక్కడ ప్రజలు ఈ నేపాలీ భాషను మాట్లాడతారు. సో దీనికి కూడా రాజ్యాంగం గుర్తింపించింది. కోమని, కో అంటే కొంకణి, మా అంటే మణిపూరి, నీ అంటే నేపాలీ. 71వ సవరణ ద్వారా చూడండి, ఇక్కడ ఈ సవరణలు ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ 21, ఇక్కడ 71. నెక్స్ట్ 92వ సవరణ ద్వారా 2003 ద్వారా మైథిలి, సంతాలి, బోడో, డోగ్రీ భాషలను గుర్తించడం జరిగింది. మరి ఒకసారి చూడండి, ఇక్కడ 21 సవరణ, ఇక్కడ 71 సవరణ. ఈ రెండింటిని కూడితే 2, 7, 2, 9 92వ సవరణ. ఇలా ఈజీగా గుర్తించవచ్చు. 21 అదేవిధంగా 71, ఈ రెండింటిని కూడితే 92 వచ్చింది. 21, 70, 92 2003వ సంవత్సరంలో. మరి 71వ సవరణ ఏ సంవత్సరంలో అన్నప్పుడు ఇక్కడ 92 వచ్చింది. 92 వస్తే ఇది 92 వస్తుంది. ఇలా ఈజీగా ఈ భాషకు సంబంధించిన సవరణలు ఈజీగా గుర్తించవచ్చు. మరి ఈ మైథిలి భాషను బీహార్ రాష్ట్రంలో మాట్లాడతారు. మిథిలా రాజ్యం అంటాం కదా, అట్లా బీహార్ రాజ్యంలో. సంతాలీలు, జార్ఖండ్లో సంతాలీలు తెగ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సంతాలీలు మాట్లాడే భాష. బోడో, అస్సాం బోడో ల్యాండ్ అంటాం కదా, బోడో ల్యాండు పర్వతాలలో నివసించే బోడో తెగలు మాట్లాడే భాష బోడో. డోగ్రీ జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ భాషలు ఏ రాష్ట్రాల్లో ఏ భాష మాట్లాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. మైథిలి, బీహారు, సంతాలి, జార్ఖండ్, బోడో, అస్సాము, డోగ్రీ, జమ్మూ కాశ్మీర్. గతంలో జరిగిన కొన్ని పరీక్షలలో డోగ్రీ భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారని అడగటం జరిగింది. దీనికి నేను రూపొందించిన మనదైన కోడ్ వచ్చేసి మెడిసిన్లో బీడీఎస్ చేశాను. మెడిసిన్లో బీడీఎస్ చేశానంటే ఇక్కడ మెడిసిన్లో ఎం అంటే మైథిలి, బి అంటే బోడో, డి అంటే డోగ్రీ, ఎస్ అంటే సంతాలి. లేదా మైసూర్ బోండా అంటే నాకు ఇష్టం. మైసూర్ బోండాలో మైథిలి, సంతాలి, బోడో,
డోగ్రి. ఈ విధంగా మనకు నచ్చిన కోడ్ ఏదైనా అంటే మనం గుర్తుంచుకోవడానికి, మర్చిపోకుండా ఉండటానికి మైండ్ మ్యాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇటువంటి అంశాలన్నింటిని కూడా. ఇటువంటి అంశాలని 1కి 4 సార్లు చదివితే ఈజీగా ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. ఈ విధంగా ఏదో ఒక కోడ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ నోట్ అని కొన్ని అంశాలను పేర్కొనడం జరిగింది చూడండి. 300 అంటే ఆర్టికల్ 343 ప్రకారం హిందీ అధికార భాష మాత్రమే, జాతీయ భాష కాదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో హిందీని జాతీయ భాష చేయాలి, హిందీ జాతీయ భాషగా ఉంటుంది. చాలా మీడియాస్లో కూడా జాతీయ భాష హిందీ, జాతీయ భాష హిందీ అని పేర్కొనడం జరుగుతుంది. కానీ హిందీ జాతీయ భాష కాదు. అంటే జాతీయ భాష అంటే దానికి ఒక రాజ్యాంగ పద్ధతి ఉంటుంది. జాతీయ చిహ్నం, జాతీయ జంతువు, జాతీయ వృక్షం, జాతీయ జెండా. అలానే జాతీయ భాష అంటే మన దేశానికి ఒక జాతీయ భాష అంటూ ఏదీ లేదు. చాలా లాంగ్వేజెస్ మన దేశంలో ఉన్నాయి కావున ఎటువంటి జాతీయ భాష లేదు. హిందీ ఓన్లీ అధికార భాష మాత్రమే. చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలలో అడిగినటువంటి అంశం. ఇంగ్లీష్ అధికార భాష కాదు. సరే, మన దేశం కానీ రాష్ట్రాలు కానీ ఏ ఏ శాసనాలు చేసినా, ఏ పరిపాలన అంశాలైనా, గెజెట్స్ అయినా అన్నీ కూడా ఇంగ్లీష్లో వస్తాయి. కానీ ఇంగ్లీష్ అధికార భాష కాదు. కేవలం అనుసంధాన భాష మాత్రమే. అంటే మనకు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకునే భాష మాత్రమే ఇంగ్లీషు, అధికార భాష కాదు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. తెలుగు 2వ అధికార భాషగా గల రాష్ట్రం హర్యానా. చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు 2వ భాష మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన తెలంగాణలోనే కాకోకుండా తెలుగు 2వ అధికార భాషగా గల రాష్ట్రం హర్యానా. మరి ఇంగ్లీషు అధికార భాషగా గల రాష్ట్రం, మన దేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా గల ఏకైక రాష్ట్రం నాగాలాండ్. ఈ 4 అంశాలని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 10వ షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నదే పార్టీ ఫిరాయింపులు. చాలా మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో ఈ పార్టీ ఫిరాయింపులు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న అంశం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 10, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఈ విధంగా కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ మారుటను నిరోధిస్తూ ఈ చట్టాన్ని తెచ్చారు. అంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు పార్టీ మారుటను నిరోధిస్తూ ఈ చట్టాన్ని తెచ్చారు. దీనిని 52వ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ కాలంలో చేర్చారు. చూడండి, 52వ సవరణ 85లో రాజీవ్ గాంధీ కాలంలో. గతంలో ఒక పోటీ పరీక్షలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో తీసుకురావడం జరిగిందని అడగటం జరిగింది. అందుకని నేను ఈ రాజీవ్ గాంధీ అని చేర్చడం జరిగింది. రాజీవ్ గాంధీ కాలంలో చేర్చారని దీన్ని నోట్ చేయడం జరిగింది. దీనికి ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు ఈ సవరణ అంటే చూద్దాం. ఎంపీ, ఎమ్మెల్యేల పోటీకి అర్హత వయసు ఎంత? 25 సంవత్సరాలు. 25 నేను రివర్స్ రాస్తే 52. అంటే పార్టీలు ఎంపీలకి అనర్హతకు సంబంధించిన, అంటే ఎంపీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన సవరణ 52. 25 అర్హత వయసు. వీళ్ళ యొక్క అనర్హతకు సంబంధించింది 52వ సవరణ. ఇలా ఈజీగా ట్రిక్కీగా నేను రాయటం జరిగింది. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. అంటే వాటికి ఎటువంటి రాజ్యాంగ హోదా లేదా, కేవలం ఎన్నికల సంఘం యొక్క గుర్తింపు ద్వారా ఏర్పడినవి మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఓరియంటెడ్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న. అంటే రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవా కావు. అవి ఎన్నికల సంఘం గుర్తింపు ద్వారా ఏర్పడినవి. రాజ్యాంగం మొత్తంలో రాజకీయ పార్టీ అనే పదాన్ని ఈ షెడ్యూల్లో మాత్రమే చూడవచ్చు. మన రాజ్యాంగం మొత్తంలో ఎక్కడ కూడా రాజకీయ పార్టీ అనే పదం లేదు. కేవలం ఈ 10వ షెడ్యూల్లో మాత్రమే ఈ రాజకీయ పార్టీ అనే పదాన్ని మనం చూస్తాం. మరి ఈ ఫిరాయింపు ఎప్పుడు వర్తిస్తుంది? ఒక పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యుడు మరొక పార్టీలో చేరినప్పుడు, అంటే నిరోధిస్తూ చేసిన చట్టం కదా. మరి ఈ ఫిరాయింపు ఎప్పుడు వర్తిస్తుంది? ఫిరాయింపు వర్తించే సందర్భాలు చూడండి ఒకసారి. వర్తించే సందర్భాలు, వర్తించని సందర్భాలు. ఎంపీ లేదా ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, అంటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా ఒక పార్టీ తరపున, అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా తమ పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి, అంటే ఎమ్మెల్యే ఎంపీ పదవి కాదండి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అప్పుడు తమ ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. అంటే ఇక్కడ ఫిరాయింపు అంటే పార్టీ మారితేనే ఫిరాయింపు అని కాదు. ఈ షెడ్యూల్ రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా కానీ తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోతారని అర్థం. అదేవిధంగా ఎంపీ లేదా ఎమ్మెల్యే అంటే సభ్యులు ఇతర పార్టీల్లో చేరినప్పుడు, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరినప్పుడు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. పార్టీ ఆజ్ఞ లేదా ఆదేశం లేదా విప్ అంటాం, విప్పును ధిక్కరించినప్పుడు, ఏదైనా అంశాల గురించి చర్చ జరిగినప్పుడు కానీ, తీర్మానాలను ఆమోదించవలసి వచ్చినప్పుడు కానీ, ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ పార్టీలు కొన్ని ముఖ్యమైన అంశాల్లో విప్పును జారీ చేస్తాయి. ఆ విప్పును ధిక్కరించినప్పుడు, అంటే పాటించినప్పుడు
పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందంటే ఎంపీ లేదా ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీలో చేరినప్పుడు, అంటే ఏదైనా ఒక పార్టీ గుర్తుపై కాకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరినప్పుడు, అంటే స్వతంత్రంగా ఉండకుండా ఇతర పార్టీల్లో చేరినప్పుడు కూడా ఆ స్వతంత్ర అభ్యర్థి తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. నామినేటెడ్ నియామక సభ్యులు, అంటే నామినేటెడ్ సభ్యులు ఉంటారు. రాజ్యసభకు 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. అదేవిధంగా విధాన పరిషత్తులో శాసనమండలికి కూడా నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు 6 నెలల తర్వాత, చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరితే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఎందుకని 6 నెలల తర్వాత అంటే 6 నెలల లోపైనట్లయితే ప్రభుత్వ ఏర్పాట్లు ఏమైనా స్తంభన ఏర్పడినా కానీ మరొక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఎటువంటి స్తంభన రాదు. అందుకని 6 నెలల తర్వాత అయితే స్తంభన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ క్లాజును తీసుకురావడం జరిగింది. ఒక పార్టీ నుండి బహిష్కరించబడిన సభ్యుడు మరొక పార్టీలో చేరితే, అంటే ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి, అంటే పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి ఆ పార్టీ చేత బహిష్కరించబడతారు. బహిష్కరించబడిన నేత మరొక పార్టీలో చేరితే సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరపున గెలిచిన రఘురామరాజు ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించడం వల్ల బహిష్కరించబడ్డాడు. కానీ తన యొక్క ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయాడా? కోల్పోలేదు. ఎందుకని? అతను ఏ పార్టీలో చేరలేదు, తటస్థంగా ఉన్నాడు. అందుకే చూడండి, ఆ వర్తించిన సందర్భాలు అన్నప్పుడు ఒక పార్టీ నుండి బహిష్కరించబడిన సభ్యుడు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉంటే తన సభ్యత్వాన్ని కోల్పోడు. అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు 6 నెలల్లోపు ఏదైనా పార్టీలో చేరితే కోల్పోరు, తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోరు అనమాట. అందుకనే పక్కపక్క వీటిని రాయడం జరిగింది. నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత చేరితే తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇక్కడ 6 నెలల లోపు, ఇది చాలా ఇంపార్టెంట్, తర్వాత లోపు 6 నెలల లోపు చేరితే సభ్యత్వాన్ని కోల్పోడు. ఇంకా ఫిరాయింపు వర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఒక పార్టీకి చెందిన సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు ఇతర పార్టీల్లో విలీనమైనప్పుడు వారికి ఫిరాయింపు అనేది వర్తించదు. ఇది మొదట చట్టంలో 1/3 వంతు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో వచ్చేసి శివసేన పార్టీలో దాదాపు 2/3 వంతు మంది సభ్యులు అందరూ కూడా వేరే సపరేట్గా చీలిపోయారు. అదేవిధంగా మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా చీలిపోవడం జరిగింది. అంటే 2/3 వంతు మంది కంటే ఎక్కువ చీలిపోవడం వల్ల వాళ్ళకి ఫిరాయింపు వర్తించలేదు. దానికి సంబంధించిన కేసు మధ్య సుప్రీంకోర్టులో హీరింగ్ కూడా వచ్చింది. తీర్పు చీలిపోయిన వారికి అనుకూలంగా రావడం జరిగింది. మరి ఈ అంశాలను ఒకసారి చూసినట్లయితే, గతంలో 1/3 వంతు చీలిక సంభవించేదన్న పార్టీలో చేరితే ఫిరాయింపు వర్తించకుండా ఉండేది. అంటే ఈ ఫిరాయింపు చట్టాన్ని చేసినప్పుడు మొదటిగా అంటే ఏదైనా ఒక పార్టీ నుంచి 1/3 వంతు మంది సభ్యులు బయటకు వెళ్తే, అంటే 100 మంది సభ్యుల్లో దాదాపు 33 మంది బయటికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఫిరాయింపు వర్తించకుండా ఉండేది. అంతకంటే తక్కువ వెళ్తే వర్తించేది. కానీ దీనిని 91వ సవరణ ద్వారా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సవరణ, 91వ సవరణ 2003లో 2/3 వంతుకు మార్చారు. అంటే 100 మంది సభ్యులు దాదాపు 66 మంది కంటే పైన మంది సభ్యులు పార్టీలోంచి చీలికై వేరే పార్టీలో చేరినా కానీ తటస్థంగా ఉన్నా కానీ తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోరు. ఎందుకని? ఇది తటస్థత తీసుకురావడం కోసం, ప్రభుత్వాల్లో తటస్థత తీసుకురావడం కోసం ఈ నిబంధనను చేర్చడం జరిగింది. 91వ సవరణ 2003. దీన్ని ఈజీగా 2003లో 2/3 వంతు, ఇలా 23 అలా ట్రిక్కీ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. ఇదే 91వ సవరణ ద్వారా మంత్రివర్గ సభ్యుల సంఖ్య, అంటే అది కేంద్రం మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, సభ్యుల సంఖ్య లోక్సభ లేదా విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా సవరణ చేశారు. 75వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రిమండలి, 164వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి. వీటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ప్రధానమంత్రి ప్లస్ మంత్రులతో కలిపి 15%, ముఖ్యమంత్రి ప్లస్ మంత్రులతో కలిపి 15%. చిన్న రాష్ట్రాలు అయితే 12%, అంటే 164లో ప్రకారం చిన్న రాష్ట్రాలు అయితే, అంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, గోవా కావచ్చు, అంటే 12 మందికి తగ్గకుండా, 12% కాదు, 12 మందికి తగ్గకుండా మంత్రి సభ్యుల సంఖ్య ఉండాలని నిబంధనలు రూపొందించడం జరిగింది. మరి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు వచ్చేసి కిహీటు ఉల్లంఘన కేసు 93లో ఏర్పాటైన కేసు. ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు, కిహీటు ఉల్లంఘన. ఈ మధ్య కేసులు బాగా అడుగుతున్నారు. ఈ కేసులపై నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్, ఫిరాయింపులపై తుది నిర్ణయం స్పీకర్దే. చాలా చాలా ఇంపార్టెంట్, అప్లికేషన్ ఓరియంటల్లో అడిగే అవకాశం ఉన్న అంశం ఇది. పార్టీ ఫిరాయింపులపై
తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంది? స్పీకర్కి. కానీ ఎంతకాలంలోగా? నెలలోగా, 6 నెలల, సంవత్సరం అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. చాలా చాలా ఇంపార్టెంట్. అలా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది. మరి స్పీకర్గా ఎన్నికైన సభ్యుడు ఫిరాయింపు వర్తించదు. స్పీకర్గా అంటే ఏదైనా శాసనసభ సభ్యుడు కానీ, పార్లమెంట్ లోక్సభ సభ్యుడు కానీ, ఆ లోక్సభకు కానీ శాసనసభకు కానీ స్పీకర్గా ఎన్నికైతే అతనికి ఫిరాయింపు వర్తించదు. అతను అతనికి విప్పు ధిక్కరించినా కానీ, అంటే పార్టీ యొక్క ఆదేశాన్ని ధిక్కరించినా కానీ, తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అతనికి ఈ ఫిరాయింపు అనేది వర్తించదు. గతంలో సిపిఎం నుంచి ఎన్నికైన సోమనాథ్ చటర్జీ స్పీకర్గా ఉన్నప్పుడు తన యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఎందుకంటే స్పీకర్గా ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా ఉండాలని రాజీనామా చేయడం జరిగింది. ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోలేదు. అదేవిధంగా బిల్లు విషయంలో అంటే నిరాయుధీకరణ అమెరికాతో అణు ఒప్పందం సందర్భంగా చేసిన బిల్లు అంశంలో కూడా సమానంగా ఓట్లు వచ్చినప్పుడు, బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు సోమనాథ్ చటర్జీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఓటేశాడు. అంటే తమ యొక్క పార్టీ యొక్క విప్పును ధిక్కరించాడు. అయినా కానీ తన యొక్క సభ్యత్వాన్ని కోల్పోడు. అంటే ఆ పదవిలో ఉన్నంతకాలం, స్పీకర్గా ఉన్నంతకాలం తమ యొక్క సభ్యత్వాన్ని కోల్పోరు. ఆ స్పీకర్గా పనిచేస్తున్నంతకాలం ఆ పార్టీ ఫిరాయింపు అనేది వర్తించదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మరి గతం అంటే ప్రీవియస్ వీడియోలో ఈ షెడ్యూల్స్ గురించి చేసినప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ గురించి వివరించడం జరిగింది. ఆ ఫిఫ్త్ షెడ్యూల్ గురించి మన యొక్క సబ్స్క్రైబరు, మన యొక్క మిత్రుడు ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది. సార్, ఫిఫ్త్ షెడ్యూలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కదా సార్ అని, ఓన్లీ ఎస్టీలు అని మీరు పేర్కొన్నారు, ఎస్సీలకు కూడా సంబంధించింది కదా సార్ అని అడగటం జరిగింది. ఇక్కడ మీరు చిన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. షెడ్యూల్ ప్రాంతాలు అన్నారు. షెడ్యూల్ ప్రాంతాలు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలు అని పేర్కొనటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ప్రాంతాలు అని అంటే ఏంటంటే సామాజిక జీవనానికి దూరంగా ఉంటూ, అటు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా దూరంగా ఉంటూ వెనుకబడిన ఆదిమ వాసులు నివసించే ప్రాంతాలని షెడ్యూల్ ప్రాంతాలు అంటారు. గిరిజన ప్రాంతాలు అంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళు గిరిజన సంస్కృతి ఉంటుంది. గిరిజన సంస్కృతి ఉండి వారు ఎటువంటి మన సామాజిక సంస్కృతిలో భాగం కారు. కానీ షెడ్యూల్ ప్రాంతాల్లోని గిరిజనులు తమ సామాజిక జీవనంలో తమదైన సామాజిక జీవనాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ బయట సంస్కృతిలో మమేకమై ఉంటారు. వాళ్ళు బయట సంస్కృతిలో మమేకమై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీస్ ఉంటారు, చాలామంది లంబాడీస్ కానీ, కోయస్ కానీ. అటువంటి ఎస్టీ వర్గాలు మన సామాజిక జీవనంలో మమేకమై ఉంటారు. కానీ తమ యొక్క కల్చర్ ఉంటుంది. వాళ్ళు సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉంటారు. అటువంటి వారు నివసించే ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలు అంటారు. గిరిజన ప్రాంతాలు వచ్చేసి, ట్రైబల్ ఏరియాలు వచ్చేసి పూర్తిగా వాళ్ళ యొక్క సంస్కృతి కానీ, తమ యొక్క ఆచార వ్యవహారాలు కానీ తమదైనవే ఉంటాయి. వారు ఎటువంటి సామాజిక జీవనంలో అంటే ఇతరులతో కలిసి నివసించరు. వాళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. వాటిని ట్రైబల్ ఏరియాస్ అని మన రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. పాలిటీ అంటేనే ఆ కీవర్డ్ యొక్క మీనింగ్ తెలియాలి. ఆ కీవర్డ్ యొక్క మీనింగ్ తెలియకపోతే దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. మరి షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా పరిపాలన ఎవరి గురించి ఉంటుంది? కేవలం ఎస్టీ వాళ్ళ యొక్క అభ్యున్నతి, ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నతి గురించి, వాళ్ళ యొక్క సామాజిక జీవనాన్ని గురించి, వాళ్ళ యొక్క విద్య గురించి మాత్రమే చట్టాలు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు. ఇటువంటి ప్రాంతాల్లో ఐటీడీఏ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్, ఐటీడీఏ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటాం. ఇవి షెడ్యూల్ ప్రాంతాలు. కానీ గిరిజన ప్రాంతాలు వచ్చేసి 6వ షెడ్యూల్లో పేర్కొన్నారు వాటిని. అవి పూర్తిగా గిరిజన ప్రాంతాలు, గిరిజన జాతులే ఉంటాయి. అస్సాం కావచ్చు, మేఘాలయ కావచ్చు, అదేవిధంగా మిజోరాము, త్రిపుర, వీటిలో ఉన్న వాటిని గిరిజన ప్రాంతాలని ప్రత్యేకంగా షెడ్యూల్లో పేర్కొన్న. వీళ్ళు దాదాపు 90% కూడా గిరిజన సంస్కృతే. భారతదేశంలోని ఆధునిక సంస్కృతులలో మమేకమై లేరు. అందుకని 5, 6 షెడ్యూల్లో అలా పేర్కొనడం జరిగింది. 5వ షెడ్యూల్ వచ్చేసి మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, గుజరాత్, అంటే ఒరిస్సా, ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్న అంటే ఎస్టీ ట్రైబల్స్ గురించి, షెడ్యూల్ తెగల గురించి, మెజారిటీ పీపుల్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల గురించి
పేర్కొంటుంది. 6th షెడ్యూల్ వచ్చేసి కేవలం అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి పేర్కొంటుంది. ఈ డిఫరెన్స్ గుర్తించండి. షెడ్యూల్ కులాలు, ఎస్సీల గురించి ప్రత్యేకంగా షెడ్యూల్స్లో ఏమీ లేదు. వారి గురించి ప్రత్యేకంగా వారి యొక్క సంక్షేమ యంత్రాంగంలో వారి యొక్క వివరాల గురించి, వారి యొక్క సంక్షేమం గురించి పేర్కొనటం జరిగింది. ఈ డిఫరెన్స్ని గుర్తించిన ఫ్రెండ్స్, ఎక్కడ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దాదాపుగా 2-3 పుస్తకాలను రిఫర్ చేయడం జరుగుతుంది. అటు లక్ష్మీకాంత్ గారి బుక్కు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి బుక్కు, కొడాలి భవానీ శంకర్ గారి బుక్కు, అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా రాసేటప్పుడు అక్షర దోషాలు ఉంటే ఓకే మన్నించగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ షేర్స్ నాకు మోటివ్గా ఉండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.